జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. ధనస్సు రాశికి అధిపతి గురు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు యోగిస్తున్నారు, 9వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, కుజుడు 6వ స్థానంలో యోగిస్తున్నారు, బుధుడు 7వ స్థానంలో యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 7వ స్థానంలో బుధుడు ఉండటం మూలంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కనుక నల్ల నువ్వులు కనుక బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. దుర్గాదేవిని ఆరాధించండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. ఆదివారము, సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారము, గురువారం, శుక్రవారం రోజుల్లో వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటది. ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా సమస్యలు ఉంటాయి. ఎందుకు అంటే కనుక 2వ స్థానాధిపతి అయిన శని 4వ భావంలో ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటది. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. 7వ బుధుడు ఉన్నారు కాబట్టి బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది మంచిగా పెట్టండి, ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. వృత్తి పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శని దృష్టి 10వ స్థానం మీద ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వృత్తిపరంగా మీకు ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక శని హోమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. పంచమాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉన్నారు. శని యొక్క 3వ దృష్టి కుజుడు మీద పడుతోంది. కుజుడు శని బద్ధ శత్రువులు. ఈ విధంగా రాసి ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంటది. లవర్స్ కి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ధనుసు రాశి వారికి 9వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఇవ్వబోతోంది. ఇక్కడ మీకు లాభాధిపతి 9వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగానే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీకు బిజినెస్ పరంగా మంచి కాంట్రాక్ట్ రావడం జరుగుతుంది. ఒక స్త్రీ మూలంగా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.